హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త రాసినట్టుగా ఉంది ఈ యొక్క పాట. దీని వరకు కూడా అనేక మంది చెప్పుకొని ఉంటాము దీని గురించి. భగవంతుడు విగ్రహ రూపంలో, సాకార రూపంలో గుడిలో ఉన్నారు అని అనుకున్నంత మాత్రాన మనకు భగవంతుని యొక్క ఆలోచన ఎలా వస్తుంది అని ఆలోచించాలి. భగవంతుడు అంటే సర్వగుణ పరిపూర్ణుడు, సర్వ సృష్టికర్త, సర్వనియంత, సర్వము తానైనటువంటి ఆ పరమాత్ముడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి. అంటే సమస్తము సర్వమే. అతనిలో ఎక్కడ ఏ మూల కూడా అంత ఖాళీ ఉండదు. సమస్తము నిండి ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ మనం ఏ ఆలయాలకో పరిమితం చేసుకుంటే జ్ఞానం ఉండదు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం అవసరం. ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడే పరమాత్మ అర్థమవుతాడు. మన ఆత్మజ్ఞానం మనకు రానంత వరకు పరమాత్మ మనకు అర్థం కాదు. సాకార రూపం చూసి ఈ సాకార రూపమే భగవంతుడిగా మనం భావిస్తాం. అది ప్రాథమికం. అందులో అది మనకు సనాతన ధర్మంలో అందరూ చెప్పుకున్నటువంటి ఆలయాలు ప్రథమ సోపానాలు భక్తికి. మరి జ్ఞానం కావాలి అంటే భగవంతుని గుణగణాలు తెలుసుకోవాలి. మనకు జ్ఞానం కావాలి అన్నప్పుడు భగవంతుని యొక్క గుణగణాలను మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నంత మాత్రానే జ్ఞానం రాదు. మరి ఇంకేం కావాలి? ఆచరించాలి. ఆచరణలో కొద్దిగా పెడుతూ ఉంటే అంతకు మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. ఆచరించేది జ్ఞానం, ఆచరించబడేది ఆచారం. ఆచారము అంటే ఆచరించబడింది. ఆచారము ఎట్లా ఉండాలి? మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలతో, అజ్ఞానంతో ఏదేదో ఎవరికి వారు కొన్ని కొత్త సిద్ధాంతాలు కనిపెట్టుకొని దాని ప్రకారం ఇలా జీవించు, అలా జీవించు అని చెప్తారు. మనకు తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి, గ్రహాలు, కూటములు, ఇవన్నీ కూడా మానవులపై ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ప్రభావం భగవంతుని సంపూర్ణంగా గ్రహించిన వాళ్ళకి ఈ ప్రభావం పనిచేయదంటారు యోగులు, యోగశాస్త్రం. వాళ్ళకి సర్వకాల సర్వావస్థలందు కూడా శుభముహూర్తాలే. ఎవరైతే యోగ జ్ఞానం కలిగి ఉంటారో వారికి సమయం అంతా ఒక్కటే. ఒక్క సమయాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేయరు, వృధా కానీరు. బ్రతుకుకి అర్థం వెతుక్కుంటారు, సత్యాన్వేషణలో ఉంటారు. కనుక ఈ వస్త్రాలు, ఇలాంటి కాషాయ వస్త్రాలు, ఇలాంటి మాలలు, ఇవి ఇన్ని ధరించి కూడా అందరూ జ్ఞానులు అనుకుంటే మనకు అజ్ఞానం అది. ఎందుకు? ఇది కొంతమంది సహజంగా ఏదో వాళ్ళకి బ్రతుకు తెరువు కోసం ఉండవచ్చు. కనుక ఈశ్వర తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఈశ్వరుడే ఈ సృష్టి నియామకుడు, సృష్టికర్త, సర్వాంతర్యామి అని ప్రతినిత్యం మనం చెప్పుకున్నప్పుడు మనకు ఆత్మజ్ఞానం కావాలి. ఎందుకు? ఆయన పరమాత్మ, మనం ఆత్మ. యోగం అంటే పరమాత్మ జీవాత్మ కలయికే ఆత్మ, పరమాత్మ యోగం. జీవాత్మ పరమాత్మ కలయికే యోగం. ఇంకా యోగజ్ఞానంతో మనం ఏం చేయగలుగుతాం యోగజ్ఞానం తెలుసుకొని అని ఒక శిష్యుడు అడిగితే, యోగజ్ఞానం తెలుసుకుంటే లోకజ్ఞానం అర్థమవుతుంది. లోకజ్ఞానం అంటే ఏమి? ఈ భౌతికమైన వ్యామోహాలే శాశ్వతమై భ్రమించి పైకి ఎన్నో బోధనలు, పైకి ఎన్నో నీతులు, సూక్తులు, సుశబ్దములు, అంతా తాను ఒక భగవంతుని స్వరూపంగా చెప్పుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ ఆచరణలో ఉన్నారా వాళ్ళు? ఆచరణలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఒకే విధంగానే మాట్లాడతారు. అంటే ఏమి? మానవులందరూ సమానమే, అందరి మానవుల్లో ఉండవలసింది మానవత్వమే. ఆ మానవత్వం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు దివ్యత్వం మనకు సంప్రాప్తం అవుతుంది. దివ్యత్వము అన్నప్పుడు మనం ఏం చేస్తాం?
సకల జీవరాశుల్లోనే పరమాత్మ ఉన్నాడని చూస్తాము. సకల జీవరాశుల్లో పరమాత్మను చూసి ఏం చేస్తాము? కనీసం మన తోటి మానవులైనా మానవులుగా చూడాలి. ఒక గొప్ప జ్ఞానవేత్త నేను చెప్పుకుంటూ ఉంటాడు. ఆ జ్ఞానవేత్త అని చెప్పుకున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి మా పెరుగుడ్డలు అలా వచ్చి, స్వామి ఏదైనా ఉంటే ఇస్తారా అంటారు. చేసి దూరంగా ఉండు, నువ్వు పంచముడు. పంచముడు ఏంది? జ్ఞాని అంటే పంచముడు, ఏకముడు, ద్విముడు, త్రిపుడు అని ఏమి ఉండదు. ఏకత్వము, ద్విత్వము, త్రివ్యత్వము. జ్ఞానం చెప్పేది అద్వైతం. కనుక ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాం. కాలాలు, సమయాలు ఇవన్నీ కూడా సామాన్యుల వరకు ఆచరించేస్తారు. కానీ దైవజ్ఞులకి ఎప్పుడు అన్ని సర్వవేళల సర్వకాల అవస్థల యందు అంతా శుభమే అని అనుకునే వాళ్ళు మాత్రమే జ్ఞానులు అనబడతారని యోగశాస్త్రం చెప్తుంది. వెంకటరమణ గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు.